సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే విజయ మేడం. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. నమస్తే ఉషా. ఇంట్లో ఎప్పుడైతే పిల్లలు, నానమ్మలు, అమ్మమ్మలు కావచ్చు, భార్యాభర్తలు ఒక కుటుంబం అంతా కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు గ్రాండ్ పేరెంట్స్కి ఏవైతే అలవాట్లు ఉంటూ ఉంటాయో, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ పద్ధతులు కావచ్చు, వాళ్ళ మాటలు కావచ్చు, వీళ్ళకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా పిల్లలపైన ఇంపాక్ట్ పడితే ఏ విధంగా ఉంటుందన్న ఇన్సెక్యూరిటీ పేరెంట్స్కి వస్తూ ఉంటుంది. కొన్ని పదాలు వాళ్ళు మాట్లాడేటప్పుడు అవి వాళ్ళు అబ్జర్వ్ చేసి వీళ్ళు కూడా మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటారు. అప్పుడే పేరెంట్స్కి కొంత ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. పేరెంట్స్ దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అంటారు? ఇది సాధారణంగా చాలామంది ఎదుర్కొనే ఇబ్బంది అండి. కానీ ఇబ్బందిని ఎలా చూడాలనేది ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఏ బిహేవియర్ని తీసుకున్నా అది కంప్లీట్గా ఒక ప్యాకేజ్ లాగా గుడ్ బిహేవియర్ అంటూ ఉండదు. గుడ్ బ్యాడ్ రెండు ఉంటాయి. అయితే ఈ రెండు ఉన్నప్పుడు మనం దేన్ని హైలైట్ చేసి చూస్తున్న వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళు కేర్ తీసుకోవచ్చు, వాళ్ళ అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు, వాళ్ళ సహాయాన్ని మనం పొందొచ్చు. ఇది ప్రయోజనం. మనకు ప్రయోజనం కాకుండా మనం ఆలోచించాలంటే వాళ్ళ చాదస్తాన్ని భరించాల్సి వస్తుంది, అడిషనల్గా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని చూసుకోవాల్సి వస్తుంది. ఇవి ఆలోచిస్తే మనం నెగిటివ్గా, తర్వాత వాళ్ళ భాష, వాళ్ళ అనుభవం పురాతనమైంది, పాతది, కాలం చెల్లిన అలవాట్లు అయితే వాటిని మనం ఎక్స్పోజ్ అవ్వాల్సి వస్తుంది. ఇవి అయితే ప్రతి ఒక్కరిలో వయసు పెరిగిన ఎవరికైనా సరే ఈ నమ్మకాలు ఉంటాయి, అనుభవం ఉంటుంది. ఈ రెండిట్లో మనం దేన్ని తీసుకోవాలి, ఏది గేస్ చేయాలి అనే దాన్ని ప్రతిసారి అది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు తిరుగుతున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా వాళ్ళ ఆలోచనలను వాళ్ళు వ్యక్తం చేయడం చాలా సహజం. ఆ ఆలోచనలు పాతకాలం అయి ఉండొచ్చు, మనకు కొత్తగా ఉన్న వాళ్ళు న్యూ జనరేషన్కి అవి కనెక్ట్ కాకపోవచ్చు. అలాంటప్పుడు ఎప్పుడైనా సరే ఆ పిల్లలు ఇంట్లో ఎవరైనా ఉంటే బాగా ఇంటరాక్ట్ చేయించండి. ఇంటరాక్ట్ చేయించిన తర్వాత జడ్జిమెంట్ చేయకుండా తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు ఏం చేస్తారంటే ఎవరితో మాట్లాడినా వాళ్ళ ఇంప్రెషన్ ఏంటో, వాళ్ళు అనుకున్నది ఏంటో వాళ్ళు వెంటనే చెప్పేస్తారు, ఏమీ దాచుకోకుండా. సో దే ఆస్క్ దెమ్ వాట్ డిడ్ యూ లర్న్, హౌ ఆర్ దే అని. పిల్లలు ఏం నేర్చుకుంటున్నారో వాళ్ళ భాష ద్వారా మీకు అర్థమవుతుంది. సో వాళ్ళు వ్యక్తం చేసినప్పుడు ఒక కథ చెప్పారనుకోండి, ఈ కథలో ఏం మోరల్ చెప్పారు, కథను ఎలా చెప్పారు అని. తర్వాత పిల్లలు వాళ్ళని లైక్ చేయడం మొదలు పెడితే, మంచిగా చెప్తుంటే లైక్ చేయడం మొదలు పెడితే దే టేక్ కేర్ ఆఫ్ దెమ్. దాని అర్థం ఏంటంటే ప్రభావం చాలా పాజిటివ్గా ఉంది అని అర్థం. అదే వీళ్ళు చెప్పిన భాషలో, వీళ్ళు చెప్పిన మాటల్లో, వీళ్ళ నోటి నుంచి బూతులో, పిల్లల నోటి నుంచి లేదా నెగిటివ్గా మాట్లాడడము ఏదైనా వచ్చిందనుకోండి, ఇదేదో దుష్ప్రభావానికి లోన్ అవుతున్నారన్న విషయం అప్పుడు అర్థమవుతుంది. సో మొట్టమొదటిగా మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, ఎటువంటి ప్రభావం ఉంది అనేది మనం ముందు తెలుసుకుంటే, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే గుడ్, దాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఏదైతే పాజిటివ్గా మాట్లాడారని పిల్లలు చెప్పారో దాని గురించే మీరు మాట్లాడండి. దర్ ఈజ్ అ కన్ఫర్మేషన్. సరిగ్గా చదవకపోతే పెద్ద అయిన తర్వాత నువ్వు జీవితంలో బాగా హ్యాపీగా ఉండాలంటే, సెటిల్ అవ్వాలంటే చాలా కష్టం, చదువుకోవడం చాలా ముఖ్యం అని పెద్దవాళ్ళు చెప్పారంటే మంచి మాటే అది. మీరు ఆ మాటను రీఇన్ఫోర్స్ చేయండి. ఒకవేళ పెద్దవాళ్ళ నోటి నుంచి ఏవైనా నెగిటివ్ మాటలు లేదా పిల్లలు నేర్చుకోకూడనివి, వీళ్ళు ఇట్లా ఆలోచించకూడదు అని అనుకున్నవి ఉంటాయో, వాళ్ళు కావాలనే మీరు మాట్లాడి ఆ మాటల మీద వాళ్ళ దృష్టి పోనీయకుండా వాళ్ళు చెప్పిన 2 మంచి మాటల మీద ఎట్లా దృష్టి పోనీ వాళ్ళో నేర్పించండి. ఎందుకంటే మనుషులను కాదనలేరు, బయటికి పంపించలేరు, మీరు బయటికి పోలేరు. ప్రభావాన్ని, నెగిటివ్ ప్రభావాన్ని ఎంత మిటిగేట్ చేయగలం, ఎంత తగ్గించగలం, అది తెలివిగా మనం ప్రయత్నిస్తే మన పిల్లలు డెఫినెట్గా ఇంట్లో ఎప్పుడు కలిసి ఉండడం, ఉమ్మడి కుటుంబం, డెఫినెట్గా ప్రయోజనాలు ఉంటాయి, మనకు దుష్ప్రభావాలు ఉంటాయి. ప్రయోజనాన్ని మ్యాక్సిమం ఎలా పొందాలన్నది ఇది పద్ధతి. జనరల్గా ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇందాక మంచి ప్రభావం ఉన్నంతసేపు దాన్ని మెచ్చుకోగలమో లేదో పక్కన పెడితే, ఎప్పుడైతే నెగిటివ్ కనిపిస్తూ ఉంటుందో వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంటాం. ఆపుకోలేరు, ఎస్పెషల్లీ మదర్స్ అయితే వాళ్ళ వల్ల అవ్వదు. సో అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళతో ఇంటరాక్షన్ ని మాక్సిమం కట్ చేపించడానికి ట్రై చేస్తారు. నువ్వు అసలు అమ్మమ్మ తాత ఉన్న గదిలోకి వెళ్ళొద్దు, వాళ్ళ వస్తువులు ముట్టుకోవద్దు చెప్పి అసలు వాళ్ళు ముచ్చటపడి కాసేపు స్కూల్ నుంచి వచ్చావా అని బయటికి ఏదన్నా వచ్చినా గానీ, వచ్చాడండి ఆడుకోటానికి వెళ్తున్నాడు అంటే మాట్లాడే స్పేస్ ని కూడా ఇవ్వకుండా వీళ్ళ
అంటే అది కన్సర్న్ అనుకుంటారు, లేదంటే జాగ్రత్త అనుకుంటారు. ఏంటంటే ఇప్పుడు ఆ నెగటివిటీ స్ప్రెడ్ అవుతోంది వీళ్ళ వల్ల అనుకున్నప్పుడు వెంటనే కట్ చేయాలని చూస్తారు. వాళ్ళకి చెప్పలేరు, వీళ్ళకి అర్థం చేపించలేరు. అంటే కొంతమంది ఏమో ఎలా చెప్పాలో తెలియక చేస్తూ ఉండొచ్చు. కొంతమంది ఏమో అసలు ఇక ఆల్రెడీ వాళ్ళ మధ్య ఉన్న ఫ్రిక్షన్ల ప్రభావం కూడా పిల్లల ద్వారా నెరవేర్చుకోవాలని చూస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇష్టం లేదనుకోండి అత్తమామలు ఉండటమో లేకపోతే వాళ్ళ పద్ధతో ఏదైనా. సో వీళ్ళు ఎలా దాన్ని చూపించగలుగుతారు అంటే పిల్లలతో వాళ్ళ రిలేషన్షిప్ని కట్ చేస్తే వాళ్ళకి బాధ కదా పెద్దవాళ్ళకి. ఆ ద్వారా కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే వీళ్ళకి ఇష్టం లేనప్పుడు పిల్లల్ని పంపించడం కూడా తగ్గిచ్చేస్తారు. సో మీరు అన్నట్టుగానే ఎప్పుడైతే వీళ్ళకి ఇష్టం ఉండదో పిల్లల్ని పంపించడం తగ్గించేస్తారు ఒకటి. దాంతోపాటు అదే మనసులో పెట్టుకొని డే అంతా కూడా ఒక నెగిటివ్ మోడ్లో ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటుంటారో వాళ్ళందరిపైన ఈ ప్రభావం చూపిస్తూ ఉంటారు. తెలియకుండానే వీళ్ళని ఒక నెగిటివ్ క్యారెక్టర్స్గా చూపించే అవకాశం కూడా పిల్లలకి కనిపిస్తూ ఉంటుంది. ఎలా అంటే ఓవర్కమ్ చేయాలి ఇది? ఇంట్లో ఎవరైతే హస్బెండే అనుకోండి, హస్బెండ్ వైపు పేరెంట్సే ఉండుండొచ్చు, నానమ్మ తాతయ్య అయి ఉండుండొచ్చు. ఒకవేళ హస్బెండ్ దీన్ని కంటిన్యూగా ఫేస్ చేస్తూ ఉన్నారు, పిల్లల్ని దగ్గరికి వెళ్ళనివ్వట్లేదని, మాట్లాడనివ్వట్లేదని, ఇట్లా ఏదో ఒక కంప్లైంట్ రోజు వస్తుంది అనుకునే వాళ్ళు ఫ్యామిలీలో, కొన్ని ఫ్యామిలీస్లో తరచుగా మనం ఇవి చూస్తూ ఉంటాం. అంటే ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అంటారు? వీలైనంత మటుకు ఓపెన్గా కమ్యూనికేట్ చేయటమే బెటర్. అంటే ఇప్పుడు నెగిటివ్ ప్రభావం ఏ అంశాల్లో వస్తుంది? ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి పల్లెటూరులో పెరిగి వచ్చినప్పుడు ఏంటంటే ఆ బూతు మాటలు అనేది వాళ్ళకి సర్వసాధారణంగా వచ్చే మాటలు అవి పిల్లవాడు నేర్చుకుంటున్నాడు, అది ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు ఏంటంటే కోడలు చెప్పలేకపోవచ్చు కానీ కొడుకు అంటే వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చు. మీరు మనవడితో మాట్లాడేటప్పుడు కొద్దిగా చూసుకుని ఆ మాటలు వాడకుండా మాట్లాడండి నాన్న, సో దట్ వాడు కూడా నేర్చుకోకుండా ఉంటాడు, చిన్నపిల్లాడు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి మాట్లాడేటప్పుడు, చాలు సరిపోతుంది, వాడు అవి వాడుతున్నాడు అనేది ఆబ్వియస్గా ఏమవుతుంది, వాళ్ళు వాడేటప్పుడు వీళ్ళు వినటం కూడా జరుగుతుంది, అవునా? సో కాబట్టి వీటి మీద మనం జాగ్రత్త వహిద్దాం. వాడున్నంతసేపు కొద్దిగా ఆ భాష రాకుండా మనం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి అన్నట్టుగా పెద్దవాళ్ళకి కొడుకు చెప్పొచ్చు. కోడలు చెప్తే మళ్ళీ తప్పు అవుతుందేమో తెలియదు కానీ కొడుకు చెప్పటం వల్ల పెద్దవాళ్ళు కూడా ఆలోచిస్తారు. వీటన్నిటికీ ముఖ్యంగా ఏంటంటే పెద్దవాళ్ళ మీద ముందు ప్రేమ ఉండాలి. అప్పుడు వాళ్ళని బాగు చేసుకుందాం అన్న ఆలోచన వస్తుంది. అది ఆ వంక పెట్టుకుని వాళ్ళని తరివేద్దాము, లేదంటే పర్సనల్గా వాళ్ళకి ఏదైనా ఉంటే ఇది టైం కదా అని చెప్పి చూసి ఈ టైంలో అన్నిటిని అవాయిడ్ చేయడం, కట్ చేయడం, రిలేషన్ని బ్రేక్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. బట్ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఎప్పుడైతే పిల్లలు వస్తూ ఉంటుంటారో, పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల ద్వారా కొన్ని ట్రీట్మెంట్స్ వెళ్తూ ఉంటుంటాయి పేరెంట్స్కి. ఇవాళ ట్రెండ్కి అనొచ్చో లేకపోతే ఇవాళ జనరేషన్లో మనస్తత్వాలకు అనొచ్చో, ఒకళ్ళతో ఒకళ్ళకి అంటే ఆ ట్రాన్సిషన్ ఫేజ్లు కలిసి ఉండటం అనేది కష్టం అవుతుంది. అంటే అత్తమామలు అంటే కొడుకు కోడళ్ళు ఇట్లా 4, 5, 6 ఉండటం అనేది ఇప్పుడు అంటే ఇళ్ళు పెద్దయి మనసులు ఇరుకులు అన్నట్టు. అంటే ఏమంటారు, అందరినీ కలుపుకొని సహజీవనం చేయటం అనేది కష్టం అయిపోతుంది. అది అయిపోతా ఉంది. ఎందుకంటే ఆ టైమింగ్స్ వేరు, ఆలోచనలు వేరు, అభిప్రాయాలు వేరు, ఇప్పుడు వచ్చిన మీడియాతో వాళ్ళకుండే ఇంటరాక్షన్ వేరు, మనకుండే ఫోన్ ఇంటరాక్షన్లు వేరు, ప్రతిదీ వేరైపోయేసరికి ఏంటంటే కలుపుకోవటం అంటే వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు, ఆ పేషెన్స్, మంచాళ్ళ చెడ్డాళ్ళ అన్నది పక్కన పెడితే ఆ ఇంక్లూజివ్నెస్ అనేది తగ్గిపోయింది. అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు కలిసున్నా లేకపోయినా కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే వేరే ఊర్లోనే ఉండొచ్చు, ఒక హాలిడేస్ వచ్చినా కావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక వీడియో కాల్, దాంట్లో కూడా పిల్లల్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంటారు. అది హస్బెండ్కి చాలా సార్లు ప్రాబ్లం. ఎంతో మంది ద్వారా విన్నాను నేను. వీడియో కాల్లో వాళ్ళ అమ్మకైతే రోజు చూపించి మాట్లాడిస్తారు కానీ మాకు చూపించరని అత్తగారులు చెప్పిన ఇది చాలా ప్రాబ్లం ఉంటుంది హస్బెండ్కి అయితే. అసలు మీరు చెప్తే నమ్మరు, నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఏనాడో సంసారం ఒక చదరంగం అని ఒక సినిమా ఉంది, అవునా? ఎందుకో నాకు అది కాన్సెప్ట్ అంటే నచ్చింది. రోజు ఉండి వాళ్ళు తన్నుకుంటూ ఉండే కంటే ఒకే ఇంట్లో గీతలు గీసుకుని మనసులో గోడలు కట్టేసుకుని ఉండటం కంటే, ఆవిడ చెప్పుద్ది కదా సుహాసిని, వారానికి ఒకసారి కలుద్దాం, అందరం ప్రశాంతంగా ఉందాం, మనసులో ఏ కల్మషం వద్దు, చక్కగా ఉందాం, తిందాం, ఎంజాయ్ చేద్దామని. అంటే నేను ఇప్పుడు అదేం ప్రీచ్ చేయట్లేదు కానీ
కలిసి ఉండి కొట్టుకోకుండా ఎలా ఉండాలి అని తెలుసుకుని పాటించి బాగున్నప్పుడు అది అన్నిటికంటే అందంగా ఉంటుంది. బట్ అట్లీస్ట్ కలిసి ఉన్నా విడిగా ఉన్నా మనసులో ఏ కల్మషం లేకుండా. అసూయలు ద్వేషాలు లేకుండా. ఎందుకు ఇప్పుడు కలిసి ఉండేవాళ్ళు కూడా ఉప్పు నిప్పులాగా ఉంటారు, కానీ చూసే వాళ్ళకి కలిసే ఉంటారు. చివరిగా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ పెద్దవాళ్ళ వల్ల పిల్లలు చెడిపోవడం కంటే పెద్దవాళ్ళ గురించిన మీ అభిప్రాయాలు, మీ రియాక్షన్స్ ఉన్నాయి, దానివల్ల పిల్లలు చెడిపోవటం ప్రమాదం ఎక్కువ. ఎక్కువ. ఎందుకంటే రేపు మనం కూడా పెద్దవాళ్ళం అవుతాం. ట్రూ, అది ఒక్కటి గుర్తుపెట్టుకోగలిగితే చాలు. మీ పగను వాళ్ళు తీర్చుకుంటున్నారని తృప్తి ఉండొచ్చేమో కానీ మనం పగవాళ్ళం మీరే అవుతాం అన్నది ఖచ్చితంగా మగవాళ్ళ గుర్తుపెట్టుకోవాలి. అవకాశం చాలా అది ఉంది. కూడా Exactly. ఉంది కదా సినిమా, ఏదో గొయ్యి తవ్వుతా ఉంటే ఎందుకంటే మీ తాత కంటే పక్కన ఈ బుడ్డాడు గొయ్యి తవ్వుతా ఉంటాడు, ఎందుకంటే నీకు నాన్న అని అవును. మనం పేషెన్స్ తో వాళ్ళని మార్చుకుంటున్నప్పుడు పిల్లలకు కూడా అది అర్థమవుతుంది. ఏం చేసైనా నా తల్లిదండ్రులతో నేను ఉండాలి, వాళ్ళని మార్చుకోవాలి, వాళ్ళు నా తల్లిదండ్రులు అనేది. సో ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో ఫ్యామిలీలో ఎవరైనా కావచ్చు, అది గ్రాండ్ పేరెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మా ఫ్యామిలీలో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి, థర్డ్ పర్సన్ వల్ల ప్రతిరోజు కమ్యూనికేషన్లో ఎక్కడో అక్కడ ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, మాకు మధ్య గొడవలు అవుతున్నాయి, ఒక ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలో తెలియట్లేదనే వాళ్ళందరికీ April 28 అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ క్లాస్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? రిలేషన్షిప్లో అంటే అది ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, అందరూ తెలుసుకోవాల్సిన బేసిక్ విషయాలు, సీక్రెట్స్ కొన్ని ఉంటాయి. ఎలా మాట్లాడాలి, నచ్చని విషయాన్ని ఎలా చెప్పాలి, ఎందుకంటే అందరిలోనూ అందరికీ నచ్చే విషయాలే ఉండవు. మనిషి బోత్ అంటే మంచి చెడుల కలయిక మనిషి అన్నది. సో మంచిని తీసుకుంటూ చెడు మీద దృష్టి తగ్గిస్తూ ఎలా కలిసి ఉండాలి అనే విషయాల మీద ఏమేం చేస్తే ఇలా ఉండొచ్చు అనే సీక్రెట్స్ కొన్ని ఆ రోజు చెప్పటం జరుగుతుంది. షూర్ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.